మీరు ఇంకా ఏదో మాట్లాడుతున్నారు ఏంటి పోలింగ్ బూత్ల్లో ఏజెంట్లే లేరు అని. అంటే ఎంత కాన్ఫ్లిక్టింగ్ గా మాట్లాడతారంటే 11 మందికి ఒక్కొక్కరికి ఇద్దరిని ఇచ్చారు ఏజెంట్లు. ఒక ఏజెంట్ ఒక రిలీవింగ్ ఏజెంట్ ఇస్తే అందరూ బూతుల్లో ఉన్నారు. ఒకటో ఇద్దరు మీ దగ్గర మీ వాళ్ళు ఎవరైనా ఉండకూడదు, ఈ అవమానం చూడలేమని ఏమన్నా వెళ్ళిపోయారా మాకైతే తెలీదు. మీకు ఒక లైవ్ ఇన్సిడెంట్ మీరే చూపించుకున్నారు కదా, పోలింగ్ బూత్ లో వైసీపీ ఏజెంట్ మీద దాడి జరుగుతోంది అని. మరి లేని ఏజెంట్ ని ఎట్లా కొట్టారు తెలుగుదేశం వాళ్ళు? అతను రిగ్గింగ్ చేయబోతే యథావిధిగా పాత సంస్కృతాయం ప్రకారము అడ్డుకున్నారు అక్కడ ఉన్నటువంటి ప్రజలు. మీరు దాన్ని కూడా కన్వర్ట్ చేసి కొడుతున్నారు అన్నారు. ఇవాళేమో ఏజెంట్లే లేరు అంటున్నారు. 30 ఏళ్ల తర్వాత మొట్టమొదటిసారి డెమోక్రటిక్ గా ఎలక్షన్ జరుగుతూ ఉంటే అక్కడ రిజల్ట్ ఏంది అనేటువంటిది మీ కళ్ళ ముందు కనపడతా ఉంటే ఓటమికి సాకులు ఎత్తుక్కున్నట్టుంది జగన్మోహన్ రెడ్డి గారు. గతంలో రాజా ఆఫ్ కరప్షన్ అని పుస్తకం వేసాము, ఇప్పుడు బహుశా రాజా ఆఫ్ ఫ్రస్ట్రేషన్ ఇంకేదన్నా పేరు ఎత్తుకాల్సినటువంటి పరిస్థితి ఉంది మీకు. ఈ ఫ్రస్ట్రేషన్ కారణాలు 1 కాదు 2 కాదు, రోజు రోజుకి మిమ్మల్ని వెంటాడుతున్నటువంటి భయం మీ ఫ్రస్ట్రేషన్ కారణమని మేము నమ్ముతున్నాం.